బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ ఇప్పుడు మన వైజాగ్లో. ఐ డ్రీమ్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ రోజు మనతో పాటు జ్యోతిష్య వాచస్పతి బ్రహ్మశ్రీ పోతుకుర్చి చంద్రమౌళి శాస్త్రి గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం గురుగారు. ఓం గం గణేశాయ నమః. గురుగారు, ఆగస్టు 31వ తేదీన సంకష్టహర చతుర్థి. మరి సంకష్టహర చతుర్థి రోజు మనం గణపతిని ఏ విధంగా ఆరాధించాలి, గణపతి అనుగ్రహం కోసం? అలాగే రాహుకేతువులు కుజదోషం ఉన్నవారికి సుబ్రహ్మణ్యుని ఆరాధించడం కూడా అనుకూలమైన రోజులు అని విన్నాం. మరి ఆ రోజున మనం ఏ విధంగా ఆరాధించాలి అనేది వివరించండి. ఇది గణపతికి ప్లస్ సుబ్రహ్మణ్యేశ్వరుడికి ఈశ్వరుడికి ఈ శ్రావణ మాసంలో ఉన్నటువంటి విశేషమైనటువంటి రోజమ్మా. ఇది ఆగస్టు 31వ తేదీన శ్రావణ సోమవారం అయింది. ఆ రోజున చతుర్థి, సంకటహర చతుర్థి అంటారు. ఇది ప్రతి నెలా కూడా మనకి పౌర్ణమి తర్వాత వచ్చేటటువంటి చతుర్థిని సంకటహర చతుర్థి అంటారు. అసలు సంకటములు అంటే ఏంటి? ఆటంకం, ఆరోగ్యం అనుకోండి. అంటే ఆరోగ్యపరంగా ఎన్నో సమస్యలు వస్తే మనిషి ఏదైనా చేయగలడా? ఏ పని చదవలేడు, సంపాదించలేడు, అనుకున్న ఏ కార్యక్రమం చేయలేడు. ఇవన్నీ సంకటమే. అందుకని ఆరోగ్య భద్రత మెయిన్ అన్నమాట. ఆ తర్వాత మనసులో కలిగేటటువంటి వికార బాధలు. మనసులో వికార బాధలు ఎవరి జన్మానుసారంలో వారికి ఉంటాయి. కొంతమందికి కేతు నక్షత్రం వాళ్ళు ఉంటారన్న. అసలు గణపతి ఆరాధన ఎవరు చేయాలంటే అశ్విని నక్షత్రం వాళ్ళు, మఖా నక్షత్రం వాళ్ళు, మూలా నక్షత్రం. ఈ 3 నక్షత్రాలకు అధిపతి ఎవరయ్యా అంటే కేతు. కేతు గణ దేవత అంటారు. ఆ కేతువుకి అధిష్టాన దేవత మహానుభావుడు గణపతి. అంటే చంద్రుడు కేతు నక్షత్రాల్లో ఉన్నప్పుడు మానసికంగా వీళ్ళకి అడుగడుగున ఎన్నో రకాలైనటువంటి చిత్తభ్రాంశ సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఏ పని మీద నిమగ్నం చేయలేరు, ఏం చెయ్యాలి, ఏం డెసిషన్స్ తీసుకోవాలో కూడా వీళ్ళకి అర్థం కానటువంటి పరిస్థితి కేతు నక్షత్రం కాబట్టి. అంటే మానసిక వ్యాధులు ఎక్కువగా ఉంటాయి. అట్లాగే కేతు మహర్దశలు, జన్మజాతకంలో కేతు మహర్దశలు కానీ అంతర్దశలు కానీ ఎవరికైనా నడుస్తున్నా కూడా వారు వ్యాపార రీత్యా ఇబ్బందులు పడతారు. చదువుకునేటప్పుడు ఎన్నో రకాలైనటువంటి ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. ఇదేంటి, బాగా చదువుకుంటూ ఉన్నట్టుండి చదువులో వెనకబడిపోవటం, లేకపోతే చదువుకుంటూ ఇంట్లోంచి కొంతమంది వెళ్ళిపోతూ ఉంటారు. అట్లాగే కొంతమంది అయితే కనుక చక్కగా 100కి 99 మార్కులు వచ్చేవాళ్ళు ఒక్కసారి 70-80లోకి పడిపోతూ ఉంటారు. అర్థం కాదు. అప్పుడే ఇలాంటి దశలో లేకపోతే ఏలినాడిసిన దోషాలు ఇలాంటివన్నీ కవర్ అవుతున్నప్పుడు ఏంటంటే ఈ నక్షత్రం మీద ఎక్కువగా ప్రభావితం జరుగుతూ ఉంటాయి. కేతు మహర్దశలో ఒక రకంగా చెప్పాలంటే మోక్షానికి కారకుడు ఆయనే. గణపతిని ఆరాధిస్తే మోక్ష ప్రదాత. అట్లాగే ఈ కేతువు చపలచిత్త కారకుడు, మృత్యువును కూడా కలుగజేసేవాడు ఈ కేతువు. అంటే జన్మజాతకంలో ఈ కేతువు సరిగ్గా లేకపోతే వాళ్ళకి మృత్యు సంఘటితమైనటువంటి ఎన్నో ప్రమాదాలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు. చదువనే కాదమ్మా, ఆర్థికంగా బలహీనపడిపోవచ్చు, ప్రయాణాల్లో ప్రమాదాలు కలగచ్చు, భార్యాభర్తల మధ్య విపరీతమైనటువంటి సమస్యలు, అట్లాగే కోర్టు సమస్యలు ఎక్కువగా ఉంటాయి. చూసారా, వారు తప్పనిసరిగా గణపతి ఆరాధన చేయాలి. అందుకనే సంకటహర చతుర్థి అని 7 నెలలు చేస్తారు. చాలా వరకు ఆయన సంఖ్య కేతువుది 7 అని చెప్పి 7 చేస్తారు. కొంతమంది 11, కొంతమంది 21, కొంతమంది 54, కొంతమంది జీవితాంతం సంకటహర చతుర్థి. ఏముందమ్మా, సంకటహర చతుర్థి ఇంట్లో గణపతిని తయారు చేసుకొని పసుపుతో ఆయన యొక్క అష్టోత్తరము, తెలిసిన వాళ్ళైతే ఆయన అష్టోత్తరము, ఉండ్రాళ్ళు బెల్లము కలిపి నైవేద్యం పెట్టడము, ఎవరికైనా ఒక బ్రాహ్మడికి స్వయం పాకం అన్న ఇవ్వాలి, ఇంటికి పిలిచి భోజనం అన్న పెట్టాలి. ఇదే రోజున శ్రావణ సోమవారం ఈశ్వరారాధన చాలా విశేషప్రదం. మీరు అడిగారు కుజదోషాలు, రాహుకేతువుల వల్ల కలిగే సర్పదోషాలు అని. ఇప్పుడు కుజదోషం ఉన్నటువంటి రాశుల్లో వృషభ రాశి, మిథున రాశి, కర్కాటక రాశి, అట్లాగే వృశ్చిక రాశి, ధనస్సు రాశి, తర్వాత కుంభరాశి, మీనరాశి. ఈ రాశుల వాళ్ళందరికీ కుజదోషం అత్యద్భుతంగా నడుస్తుంది. జన్మజాతకంలో కూడా ఈ కుజదోషాల వలన వివాహ ఆటంకాలు, వివాహం అయ్యి ఇరువురి మధ్య విపరీతమైనటువంటి గొడవలు, నిత్యము ప్రశాంతత లేకుండా బతికేవాళ్ళు దాదాపు 100 మందిలో 99 మంది ఉంటారు. ఇప్పుడు ఈ కుజమహర్దశలు కానీ కుజ అంతర్దశలు వచ్చినా కూడా, లేకపోతే జన్మజాతకంలో కుజుడు ఎక్కడన్నా చెడు స్థానాల్లో ఉన్నాడు అనుకోండి, ఇందాక నేను చెప్పిన స్థానాలు కొన్ని ఉంటాయి. అంటే మన జన్మజాతకాలలో ఈ కుజుడు అనేవాడు 1, 2, 4 అంటే లగ్నం నుంచి కానీ, చంద్రుడి నుంచి కానీ, శుక్రుడి నుంచి కానీ 1, 2, 4, 7, 8, 12 ఈ స్థానాల్లో ఉన్నాడు అనుకోండి. ప్రజెంట్ ఇక్కడ చంద్రుడు తన యొక్క జన్మరాశి నుంచి ఇందాక చెప్పిన రాశులు ఉన్నాయి కదా, ఈ యొక్క స్థానాల్లో ఉన్నాడు కాబట్టి వాళ్ళకి దశలు అంతర్దశలు నడిస్తే కంపల్సరీ యాక్సిడెంట్లు జరగటం, అన్నదమ్ముల మధ్య విపరీతమైన గొడవలు జరగటం, లేకపోతే కోర్టు సమస్యలు, ఈ భూ వివాదపరమైనటువంటి గృహ సమస్యలు, అంటే గృహం కట్టుకుందామన్నా కట్టుకోలేని పరిస్థితి, కట్టుకుంటుంటే గవర్నమెంట్ వాళ్ళు వచ్చి ఆపేయటం, కొంతమంది కూల్చేస్తారు, లేకపోతే అన్నదమ్ముల మధ్య ఉన్న గొడవతో ఆ ఇల్లులు, ఆ స్థలాలు కొన్ని సంవత్సరాల పాటు అట్లాగే మరుగున పడిపోతాయి, లేదా వీళ్ళకున్న భూమిని వేరే వాళ్ళు కబ్జాలు చేస్తారు. ఇవన్నీ కూడా ఏంటంటే
కుజగ్రహానికి సంబంధించిన కుజదోష ప్రభావాలు. అది రకరకాలుగా ఉంటుంది జన్మజాతకంలో. అవన్నీ ఎప్పుడు యాక్టివేట్ అవుతాయంటే ఈ రాశుల వాళ్ళకి ఇప్పుడు యాక్టివ్ అవుతాయి. అట్లాగే కుజ నక్షత్రాల వాళ్ళు ఉంటారు. ధనిష్టా నక్షత్రము, అట్లాగే చిత్తా నక్షత్రము, మృగశిర నక్షత్రం, వీరి వలన ఈ విధమైన సమస్యలు వస్తే కుజదోషానికి చాలా రకాలైనటువంటి మనకి ప్రక్రియలు చాలా ఉన్నాయి, పరిహారాలు. అది జన్మజాతకంలో చూస్తేనే చెప్పాలమ్మా. ఇప్పుడు గోచారంలో దీనికి సంబంధించి ఈ సంకటహర చతుర్థులు చాలా విశేషమైనటువంటివి. ఇక రాహుకేతువుల వలన సర్పదోషాలు ఉంటూ ఉంటాయి. జన్మజాతకంలో ఈ రాహుకేతువులు పంచమంలోనూ అష్టమంలోనూ ఉంటే ఏంటంటే గర్భవిచ్చిన దోషాలు స్త్రీలకి, లేకపోతే గర్భంలో అండము ఉత్పత్తి సరిగ్గా లేకపోవటం, హార్మోన్స్ బ్యాలెన్సింగ్ సరిగ్గా లేక ఈ రాహుకేతువుల యొక్క దశలు అంతర్దశల్లో చాలా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. కాబట్టి సంతానపరమైనటువంటి సమస్యలు ఎదుర్కోవడానికి ఈ సర్పదోషాలు, అసలు ఉద్యోగ ధర్మంలో కానివ్వండి, స్త్రీలైనా పురుషులకైనా సరే సర్పదోషం ఉంది అంటే లగ్నం నుంచి సప్తమానికి మధ్యలో గ్రహాలన్నీ ఉన్నాయనుకుంటే, రాహుకేతువుల మధ్యలో గ్రహాలన్నీ ఉంటే దాన్ని సర్పదోషము అంటారు. దీనివల్ల ఏంటంటే అనుకున్న ప్రతి కార్యక్రమం విఘ్నాలు జరుగుతూ ఉంటాయి. విఘ్నాలకి అధిపతే గణపతి. అందుకని కుజదోషాలు, సర్పదోషాలు. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మిథున రాశిలో ఉన్న కుజుడు రాహు నక్షత్రంలో సెప్టెంబర్ 2 వరకు ఉంటాడు. రాహు కుజ నక్షత్రంలో వచ్చే సంవత్సరం దాదాపు డిసెంబర్ 5 వరకు కూడా కుంభరాశిలో ఉంటాడు. వీళ్ళ మధ్య చక్కటి అనుసంధానం కలుగుతుంది. చక్కటి అంటే ఇబ్బందికరమైనటువంటి అనుసంధానం. కాబట్టి ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో, ఇందాక నేను చెప్పిన ప్రాబ్లమ్స్ పరంగా, అదే ఏ రకమైనటువంటి సమస్యాత్మకమైన పరిస్థితులు ఎదురవుతున్నా సరే తప్పకుండా ఈ యొక్క సంకటహర చతుర్థిని విశేషంగా జరుపుకోవడం విశేష ప్రాధాన్యత. ముఖ్యంగా నా యొక్క జ్ఞానసిద్ధి క్షేత్రపీఠంలో దీనికోసం విశేషంగా 31వ తేదీ ఆగస్టు 31వ తేదీన నా యొక్క పీఠంలో ఎవరైతే నన్ను సంకల్పిస్తారో, ఎవరైతే సంప్రదిస్తారో నాకు ఫోన్ చేసి వాళ్ళకున్న సమస్య చెబితే 28 అంటే పౌర్ణానికి ముందు రోజు నుంచి 6 రోజులు ఈ గణపతికి సంబంధించిన లక్ష్మీ గణపతి జపం, అట్లాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జపం చేసి ఆ రోజున విశేషంగా లక్ష్మీ గణపతి హోమంతో పాటుగా సుబ్రహ్మణ్య పాశుపత హోమాన్ని ఆచరించి 6వ తారీఖు సెప్టెంబర్ 6న కుక్కే సుబ్రహ్మణ్య క్షేత్రంలో ఎవరి కోసమైతే నేను పూజ చేసి చిన్న సుబ్రహ్మణ్యేశ్వర విగ్రహాలకు పూజ చేస్తానో అవి అక్కడ తాకించి పూజ చేసి అక్కడ కూడా విశేషంగా వారికి అందజేసే బాధ్యత నేను తీసుకున్నాను. ప్రతి నెల చేసేది వేరైతే ఈ నెలలో ఇంకా విశేషంగా నేను ఆచరిస్తున్నాను. కాబట్టి ఎవరికైనా సరే ఇబ్బందులు విశేషంగా ఉన్నట్లయితే, వివాహం కాక కావచ్చు, వివాహం ఎడబాట్లు పడుతున్నా, ఈ రకమైన సమస్యల పరంగా ఉన్నట్లయితే కనుక నన్ను సంప్రదించండి. ఆ యొక్క గణపతితో నేను చేసే పూజతో పాటుగా వీళ్ళు కూడా కంపల్సరీ ఆ రోజున వాళ్ళ ఇంటి దగ్గరలో ఉన్న గణపతి చుట్టూ ప్రదక్షిణాలు చేయటం, అట్లాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేయించడం, శ్రావణ సోమవారం కాబట్టి ఈశ్వరారాధన చేయటం, కాస్త దద్దోజన నైవేద్యం పెట్టడం చేసుకున్నారే అనుకోండి, ఈ దోషాలు చాలా వరకు తగ్గుముఖం పడతాయి. ఎందుకంటే అమ్మ, దూరాభారాల్లో ఉన్నవాళ్ళు కొంతమంది ఇళ్లలో పూజలు చేసుకోవడానికి కుదరదు, చాలా సమస్యలు ఉన్నాయిలేండి, మాకు ఫోన్లు వస్తూ ఉంటాయి కదా, అలాంటి వాళ్ళ కోసం అని చెప్పి అలా ఎవరికైతే ఇబ్బందులుగా ఉన్నాయో నన్ను సంప్రదించి. ఎందుకంటే అందరూ కూడా హోమాలు చేయరు, కొంతమంది అభిషేకాలే చేస్తారు దేవాలయాలు. హోమం చేయాలంటే విశేషమైన ఖర్చుతో కూడుకున్నది, అట్లానే ఇళ్లలో కూర్చొని చేయలేరుగా, కొంతమందికి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎవరికైతే ఇబ్బంది పడుతున్నారో వారు మాత్రమే నన్ను సంప్రదించండి. నేను చేసి ఆ ప్రసాదాలు మీకు పంపించేటటువంటి ఆ యొక్క అవకాశాన్ని నేను తీసుకుంటాను. గ్రహాల అనుకూలత కోసం, అలాగే ఆటంకాలు కలిగినప్పుడు ఆ గణపతిని ఏ విధంగా ఆరాధించాలని చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు గురువు. ఓం గం గణేశాయ నమః, శం శరవణ భవాయ నమః.